ఏందా ఈరోజు స్పెషలా? నాటుకోడి కళ్ళు చికెన్. ఇది మా వర్మ గారికి, జీవీఆర్ గారికి అమితమైన స్పెషల్. ఇది ఏ వర్మనా? రామ్ గోపాల్ వర్మ, సినిమా ఇండస్ట్రీలో దెయ్యం పిక్చర్ డైరెక్టర్. ఆయనకి మీకు ఎట్ట పరిచయం? మేము ఆల్రెడీ ఆ పిక్చర్ చేసాం. ఏం పని చేశారు మీరు? మేము సెట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాం. ఆహా. మా గురువు గారు దుర్గేష్ గారు ఆర్ట్ డైరెక్టర్గా చేస్తారు. అన్నా ఇది ఎలా చేస్తారన్నా నాటుకోడి కళ్ళు చికెన్? ఫస్ట్ వాటర్ వేసి చికెన్ని బాయిల్ చేస్తాము. దాంట్లో మాకు నానకరంగూడలో కళ్ళు బాగా దొరికేటివి. ఆ కళ్ళు తాగి అలవాటు ఉన్న దానివల్ల ఒక రోజు ఏదో ఫ్రెండ్స్ అనుకున్నాము ఇలా చేస్తే బాగుంటుంది చూద్దామని. అది చేసాము. వర్మ గారు ఏం చేశారంటే నాకు టేస్ట్ చూపించరా అన్నాడు. ఎత్తుకొని పెడితే చాలా బాగుంది, టేస్ట్ బాగుంది అని చెప్పి అన్నాడు. ఆ రోజు నుంచి మా ఫ్రెండ్స్ ఎక్కడ కలిసినా కళ్ళు సీజన్లో ఇదే చేసుకుంటాం. కానీ ఇప్పుడు మనం చికెన్లో కళ్ళు పోస్తాము. కళ్ళు పోస్తున్నా? కళ్ళు పోయాలి. కళ్ళు కొంచెం పసుపు లైట్గా, కొద్దిగా పసుపు వేసాము. అంటే అడుగున మాడకుండా ఆయిల్. ఆయిల్ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాం. సాల్ట్ వేసిన తర్వాత కలిపెట్టుకోవాలి బాగా, సాల్ట్ పసుపు వేసుకొని. ఇలా కలిపెట్టేసుకునేసి అవతల రేకతో మూత పెట్టుకోవాలి. ఇలా రేకతో ఎంతసేపు పెట్టాలనా రేకతో మూత? రేకతో మూత మ్యాక్సిమం అది బాగా బాయిల్డ్ అయ్యేదాకా పెట్టాలి. పెట్టిన తర్వాత బాయిల్డ్ అయిన తర్వాత మనం ఇంకా కొన్ని వస్తువులు దాంట్లో వేయాలి. తర్వాత చెప్తాను. ఈ కళ్ళన్నీ బాగా ఇనికేటట్టు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం మిరియాల పౌడర్, బ్లాక్ పెప్పర్ ఇది వేసుకోవాలి. ఎంత వేసుకోవాలన్నా? ఇది ఒక ప్యాకెట్ అయితే సరిపోద్ది. హాఫ్ కేజీకి ఇది ఒక ప్యాకెట్, కేజీకి అయితే 2 ప్యాకెట్లు. ఇప్పుడు మనం అల్లం పేస్ట్, ఇది అల్లం పేస్టు 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఇది వచ్చేసి గరం మసాలా పౌడర్, ఇది ఆ ప్యాకెట్ వేసుకోవాలి. పౌడర్, ఏం పౌడర్? చికెన్ పౌడర్ వేసిన తర్వాత శుద్ధంగా ఇది చేసుకోవాలి. ఇది కలుపుకోవాలి, మిక్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కళ్ళు పూర్తిగా ఇనికిపోయినాయి. ఇంకా ఒక్క నిమిషంలో మనం దించేసుకుంటాం కింద. చూపించు. ఇది దీని స్పెషల్. వర్మ గారు దీన్ని చూస్తే వాడుకో ఫుల్ లేపేస్తాడండి.